హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మీవి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస పెట్టి మనకి ఈ డూపాడ్స్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేస్తూ తీసుకొచ్చింది. మన ఛానల్లోనే K4 అలాగే K6 రెండు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే మనం అన్బాక్స్ చేసి పోస్ట్ చేసాము. సో అవి వచ్చేసరికి మనకి బిలో 1000లోనే, అంటే రూ. 799కే అవి అయితే వచ్చినాయి అనమాట. డూపాడ్ K4 అనుకుంటా. సో సేమ్ అదే ప్రైస్లో మనకి ఇప్పుడు రూ. 799కే ఇప్పుడు డూపాడ్స్ D3ని అయితే తీసుకొచ్చారు. K4ని K6ని సో వీళ్ళు మిక్సీలో వేసి కొట్టి ఈ D3ని తీసుకొచ్చారనమాట. సో ఈరోజు వీటిని మనం అన్బాక్స్ చేసి ఎలా ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాం. సో ఇందులో ఫీచర్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఆ రెండిట్లో ఉన్న అవే ఫీచర్స్ అయితే, అవే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కాకపోతే డిజైన్ పరంగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి మీవి బ్రాండింగ్ ఉంది. లోపల డూపాడ్స్ D3 ఎలా ఉంటాయి అనేది అయితే చూపిస్తున్నారు అనమాట. ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పి రాసింది. పుష్ ది లిమిట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే రాసింది. ఇది మన ఇండియన్ బ్రాండ్ అని ఎక్కడ మనం మర్చిపోతాం అని చెప్పేసి ప్రతి చోట వీళ్ళు ఇలా రాస్తారు. ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ చూస్తే రూ. 3999 అని చెప్పేసి ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. బట్ మీకు చెప్పాను కదా, లాంచ్ ఆఫర్ కింద ఫస్ట్ రోజే ఫస్ట్ సేల్లో సో రూ. 799 అయితే తీసుకొస్తున్నారు. ఆ తర్వాత ప్రైస్ పెరుగుతుంది అంటున్నారు. వీళ్ళకి ఫస్ట్ డే ఫ్యాంటసీ ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేసి ప్రోడక్ట్ చూస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇక బాక్స్ ఓపెన్ చేసి లోపల ఇయర్ పాడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని సో వీటిని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే యూజర్ మాన్యువల్ని అయితే ఒకటి ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి ఇయర్ పాడ్స్ అయితే ఉన్నాయి. ఓకే, బాగుంది ఇది. దాని సంగతి చూద్దాం పక్కన పెట్టి. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఒక టైప్ సి కేబుల్ ఇస్తున్నారు. అలాగే ఇయర్ టిప్స్ అయితే ఒక 2 పేర్స్ అయితే ఇస్తున్నారు. ఇవే మనకి ఈ బాక్స్లో ఉన్నవి. ఇంక ఇవన్నీ తీసి పక్కన పడేసి సో ఇయర్ పాడ్స్ చూద్దాం. ఇంకా బాక్స్ అయితే చూడొచ్చు. ఇది మీకు కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంది. మొత్తం ప్లాస్టికే, పెద్ద వెయిట్ కూడా లేదు. ఇక్కడ మీవి బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. జ్యువెలరీ బాక్స్ ఉంటుంది చూసారా, మనం ఉంగరాలు ఇవన్నీ క్యారీ చేస్తారు, ఆ టైప్లో అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది మనకి బ్యాటరీ లెవెల్ని అయితే ఇవి ఇండికేట్ చేస్తుంటాయి అనమాట. ఇక బ్యాక్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. సో ఇంతే, ఇంకా సింపుల్. ఇక వీటిని ఓపెన్ చేస్తే సో చూడొచ్చు, డ్యూయల్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చారు. అవుట్ సైడ్ మనకి బ్లాక్ ఉన్న, లోపల మనకి స్కై బ్లూ అయితే ఉంది. సో చూడడానికి లుక్ వైజు బాగుంది. సో ఫినిషింగ్ కూడా మనకి మంచి క్వాలిటీ ఫినిషింగ్ ఉంది. అలాగే లోపల కూడా చూస్తుంటే మనకి డిజైన్ బాగుంది. సో ఇలాగా పెడితే పడిపోతున్నాయా? పడిపోవట్లే, మ్యాగ్నెట్ గట్టిగానే ఉంది. అలాగే ఈ డోర్కి కూడా మ్యాగ్నెట్ ఉందన్నమాట. సో ఈ క్యాప్కి కూడా మ్యాగ్నెట్ ఉంది. సో అంత ఈజీగా అయితే పడవు. ఇంకా ఓపెన్ చేసి వీటిని అయితే బయటికి తెద్దాం. సో ఇవైతే ఇలాగ వచ్చినాయి అనమాట. ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే నథింగ్ డిజైన్లో అయితే తీసుకొచ్చారనమాట. సో వీటిని సరిగ్గా చూసారంటే కొమ్ములు మీకు వంకరగా ఉన్నాయి. చూసారంటే ఇక్కడ మీవి బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మీకు లైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు మైక్ అయితే ఉంటుందన్నమాట. ఇటు పక్కన మీకు ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో మైక్ అయితే ఉన్నట్టుంది. సో ఇందులో AI-ENC అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే ఉందన్నమాట. సో మనం కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని దాని తగ్గట్టుగా నాయిస్ తగ్గించి అవతల వాళ్ళకైతే వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫిట్టింగ్ చూద్దాం ఎలా ఉన్నాయి. ఓకే, కంఫర్ట్ ఫిట్టింగ్ ఉన్నాయి. సో కొమ్ములు బయటకు వచ్చి కూడా ఏమీ కనిపించట్లేదు. ఎయిర్ క్లోజ్ అయిపోయింది. సో నా వాయిసే నాకు మొద్దుగా వినిపిస్తుంది అనమాట. ఇంకా మనం బ్లూటూత్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట, మీవి డూపాడ్స్ అని చెప్పేసి D3. సో ఇది మనం సెలెక్ట్ చేసి కనెక్ట్ అయితే చేసేద్దాం. సో వన్స్ కనెక్ట్ అయిపోయింది కదా. సో ఇందులో కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మనం హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇదంతా మనకి టచ్ కంట్రోల్తో వస్తుంది. మల్టీ ఫంక్షనల్ టచ్ కంట్రోల్తో అయితే వస్తుంది. సో మనం హోల్డ్ చేసి పట్టుకుంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు, వాల్యూమ్ తగ్గుతుంది. నేను లెఫ్ట్ సైడ్ హోల్డ్ చేసి పట్టుకున్నా. అదే రైట్ సైడ్ హోల్డ్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ అయితే పెరుగుతుంది అనమాట. సో చూసారు కదా, వాల్యూమ్ పెరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేశారంటే గేమింగ్ మోడ్ ఆన్ అయింది. మళ్ళీ ట్రిపుల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ మోడ్లోకి వెళ్తుంది. అదే రైట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే అసిస్టెంట్ ఆన్ అవుతుంది అనమాట. గూగుల్ అసిస్టెంట్ అలాగే సిరి మనకి ఆన్ అయితే అవుతాయి. ఇక అలాగే మీకు కాల్స్ వచ్చినాయి అనుకోండి, సింగిల్ టైం ట్యాప్ చేసి కాల్స్ ఆన్సర్ చేయొచ్చు, అలాగే కాల్ ఎండ్ చేయొచ్చు. కాల్ని రిజెక్ట్ చేయాలంటే మనం టచ్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నామంటే కాల్ రిజెక్ట్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేయకుండానే కట్ చేయడం అవుతుంది అనమాట. అలాగే మీరు సాంగ్ ఏమైనా ప్లే చేయాలన్నా పాజ్ చేయాలన్నా సింగిల్ టైం మనం ట్యాప్ చేసి ప్లే అండ్ పాజ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలనుకోండి, సో డబల్ ట్యాప్ చేసి నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు. ప్రీవియస్ సాంగ్కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ డబల్ ట్యాప్ చేసి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు అనమాట.
సో ఈ విధంగా మనకి మల్టీ ఫంక్షనల్ టచ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో టచ్ అయితే మీకు చాలా బాగుంటుంది. సో టచ్తోనే మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వీటి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈచ్ వన్ బడ్స్లో 13mm డ్రైవర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందువల్ల మీకు లౌడ్నెస్ చాలా ఎక్కువగా మీకు లౌడ్గా అయితే వినిపిస్తుంటుంది. బేస్ కూడా పర్వాలేదు, మనకి ఈ బడ్జెట్లో చూసుకుంటే మంచి బేస్ అయితే ఇస్తుంది. కొద్దిగా ట్రిపుల్స్ అండ్ ఓకాల్ కొద్దిగా తగ్గినట్టుగా అయితే ఉంటాయన్నమాట. సో ఎక్కువగా మంచి బేస్ కావాలి ఈ బడ్జెట్లో అనుకుంటే మీకు అక్కడైతే ఇది సాటిస్ఫై చేస్తుంది అనమాట. ఇంకా ఇది మనకి బ్లూటూత్ 3.0తో వస్తుంది. అలాగే 10 మీటర్స్ వరకు మీకు అప్ టు రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. ఇంకా IPX4 మనకి వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. అంటే చెమట చినుకులు, వర్షం చినుకులకి ఏమి కాదు. అలా అని చెప్పి తీసుకెళ్ళి మీరు స్విమ్ చేస్తాము లేదా నీళ్ళలో పడేస్తాం అంటే సచ్చూరుకుంటాయి. ఇంకా బ్యాటరీ బ్యాకప్ మీవి క్లెయిమ్ చేసేది ఏంటంటే 50 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది కేస్తో పాటు అంటున్నారు. బట్ ఒకసారి మీరు ఒక 40 అవర్స్ వేసుకోవడం, అది కూడా 50% మీరు వాల్యూమ్ మెయింటైన్ చేసి యూజ్ చేసినట్టయితే. ఇక మీరు బడ్స్ కానీ కేసును కానీ ఛార్జ్ చేయాలి అంటే 1 అవర్లో మీకు బడ్స్ ఛార్జ్ అయిపోతాయి, అలాగే కేసు కూడా ఛార్జ్ అయిపోతుంది. ఇక అలాగే మీకు లో లేటెన్సీ కూడా ఉంది, అంటే గేమింగ్ మోడ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీకు 50 మిల్లీ సెకండ్స్ మీకు లో లేటెన్సీతో వస్తుందన్నమాట. సో మీరు గేమ్స్ ఎక్కువగా ఆడతారనుకుంటే అక్కడ కూడా మీకు బాగానే ఉంటాయి. అలా కాకుండా మీకు చాలా యాక్యురేట్గా కావాలి అంటే మీకు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కన్నా సో అక్కడ వైర్డ్ ఇయర్ ఫోన్స్ బెటర్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వస్తే పర్వాలేదు, మీకు చాలా లౌడ్గా అయితే వినిపిస్తుంటుంది. అవతల వాళ్ళు కూడా మీకు చక్కటి వాయిస్ని అయితే అందిస్తుంది అనమాట. బాగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయమాకండి. అలాగే బైక్ మీద వెళ్ళేటప్పుడు సో కాల్స్ మాట్లాడడానికి పనికి వస్తుందా అంటే అసలు పనికి రాదు. బైక్ మీద వెళ్ళేటప్పుడు మీకు చాలా ఎయిర్ అయితే అంటే గాలి గట్టిగా తంతూ ఉంటుంది కాబట్టి మీరు అసలు మాట్లాడలేరు. కావాలంటే ఏదైనా మ్యూజిక్ ఎంజాయ్ అయితే చేయొచ్చు, కానీ కాల్స్ మాట్లాడడానికి బైక్ మీద అయితే మీకు పనికిరాదు. సో ఓవరాల్గా చెప్పాలంటే మీ బడ్జెట్ బిలో 1000 రూపీస్ 799 రూపాయలకి వస్తుంది. అలాగే అక్కడ మీకు మనకు ఇండియన్ బ్రాండ్ కావాలి అనుకుంటే సో వీటి మీద అయితే ఒక లుక్ వేయచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి కావాలంటే మీరు దీన్ని పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీకు MiVi DuoPods TWS అన్బాక్సింగ్ చూసి సో ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.